ఉదయకాలము దేవుని యొక్క వాక్యములో నుండి మత్తయి సువార్త 2వ అధ్యాయము 1 నుండి 9 వచనాలు మనం మార్చి చదువుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1 నుండి 9 వరకు. రాజైన హేరోదు దినముల యందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింపవచ్చితమని. హేరోదు రాజు ఆ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులలోను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడగా పుట్టునని వారు. అందుకు వారు, యూదయ బెత్లెహేములోనే, ఎలయనగా యూదా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నది అనిరి. అంతటా హేరోదు ఆ జ్ఞానుల రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి పరిష్కారముగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించున్నట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. అందరం కలిసి వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. అందరూ కూడా ఆరోగ్యం ఉన్న వారందరూ మోకరించాలి ప్రార్థనలోని. దేవుని మందిరము అంటే ఒక భయము, ఒక భక్తి, ఒక పరిశుద్ధత. ఇదొక క్యాజువల్గా కాదు. దేవుని మందిరము అంటే అలవాటు కాదు. ప్రతి క్షణము మన హృదయములో భయము రావాలి, వణుకు రావాలి, పరిశుద్ధత రావాలి. ప్రభు మాట కొరకై ఆశతో ఎదురు చూడాలి. ప్రభు నాతో ఏం మాట్లాడతారు, ప్రభు నన్ను ఎలా దర్శిస్తారు, ప్రభు నాకేమి నేర్పుతారు అన్న అత్యాసక్తితో ప్రభు పాదాల దగ్గర కనిపెడుతూ ఉండాలి. ఏ సమయంలో ప్రభు ఏమి ఇస్తారో, ఏ సమయంలో ప్రభు దర్శిస్తారో, ఏ సమయంలో ప్రభు స్వస్థపరుస్తారో, ఏ సమయంలో ప్రభు ఆదరణ ఇస్తారో అన్న నిరీక్షణతో మనం ప్రభు పాదాల దగ్గర ఉండాలి. వచ్చామా పోయామా అన్న కాదు. ప్రభు పాదాల దగ్గర ఒక భయము, భక్తితో ఉందాం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసి, మీ ఘనమైన పరిశుద్ధమైన పాదాల వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, మమ్మల్ందరినీ ప్రేమించి ఈ 2025 సంవత్సరంలోని ఈ డిసెంబర్ మాసము దేవా, ఈ భూమి మీద ఉన్న సంఘాలు, సార్వత్రిక సంఘం అంతా కూడా ప్రభువా మీ జన్మను జ్ఞాపకము చేసుకొని ఆరాధిస్తున్న ఈ దినాల్లోనికి మమ్మలను కూడా నడిపించినందుకు వందనాలు. ఈ సంతోషకరమైనటువంటి దినాల్లో అనేక మంది ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోయారు. కేవలం మీ కృపచేతనే మమ్మలందరినీ ప్రభువా ఈ రీతిగా బ్రతికించారు. ఆరాధించుటకై నీ మందిరానికి తీసుకొని వచ్చారు. ఈ సమయమందు ప్రభువా మీరు మాకిచ్చిన లేఖన భాగము ద్వారా మీ పరిశుద్ధాత్మ సహాయము చేత ఓ ప్రభువా మీ ఎదుటను, మీ స్వరక్తము చేత సంపాదించిన సంఘము ఎదుటను మధ్యలో నిలబడి ఉన్న మీ దాసుని తండ్రి జ్ఞాపకము చేసుకొని మీ బోరగా వాడుకొనండి. మీరు మహిమ తెచ్చుకొనండి. ఈ వాక్యములో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించి మీరు మా కొరకై ఇచ్చినటువంటి బలలో యోగ్యముగా పాలు పొందుటకు నీ కృప దయచేయమని, వచ్చిన ప్రతి ఒక్కరిని బలపరచమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి.
ఆమేన్. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఈ ఉదయకాలము చదువుకున్నటువంటి లేఖన భాగము మనందరికీ బాగా పరిచయమైనటువంటి లేఖన భాగం. ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో క్రైస్తవ లోకమంతా కూడా గొప్ప ఆనందముతో, సంతోషముతో, ఉల్లాసముతో, ఉత్సాహముతో ఉరకలు వేసేటువంటి ఈ దినాలు ఇవి. ఈ దినాల్లో మనం ఎలా ఉండాలంటే, దేవుని యొక్క వాక్యములో ఏమున్నదంటే, బబులోను చెర నుంచి వచ్చినటువంటి వారు సియోనుకు వచ్చిన తర్వాత, దేవుని మందిరాన్ని చూసిన తర్వాత, దేవుని సన్నిధిని చూసిన తర్వాత అంట వారి సంతోషమును గురించి వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, వారి నోటి నిండా నవ్వు ఉన్నదట. వారి నోటి నిండా ఏమున్నది? ఈ దినాల్లో మనకు కూడా డిసెంబర్ నెల అంటే నవ్వు ఉండాలి, సంతోషం ఉండాలి. ఆ సంతోషం ఎక్కడ అగపడాలంటే దేవుని మందిరానికి రావటంలో అగపడాలి. మనం వచ్చే సమయం మన హృదయంలో ఉన్నటువంటి ఆ సంతోషాన్ని తెలియచేస్తుంది. మనము ప్రార్థించే మన ప్రార్థన పద్ధతి ఆ ప్రభువుని ఆరాధించేటువంటి ఆ సంతోషాన్ని బాహ్యంగా అగపడుద్ది. నీ హృదయంలో ఎంత భయం ఉన్నదో, ఎంత భక్తి ఉన్నదో, ఎంత విశ్వాసం ఉన్నదో, ఆ ప్రభువుని ఘనపరిచేటువంటి నీ మనసేంటో, నీవు చేసేటువంటి, నీవు వచ్చేటువంటి, నీవు కూర్చున్నటువంటి, నీవు ఆలకించేటువంటి నీ పద్ధతులపై కొంత ప్రభావాన్ని చూపెడతాయి. ఆ ప్రభావం అగపడుద్ది నీలో సంతోషం ఉన్నదని. యేసుక్రీస్తు వారు దేవాది దేవుడు ఆ అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైనటువంటి ప్రభు, ఈ సర్వసృష్టికి ఆధారభూతుడైనటువంటి ప్రభు, ఈ లోకానికి సమస్త మహిమను, ఘనతను, ప్రభావమును, ఆ ఉన్నతమైనటువంటి స్థితిని వదులుకొని రిక్తుడుగా, దీనుడుగా, దరిద్రుడుగా, దిక్కులేని వాడిగా మన మధ్యకు వస్తే మనం ఎలా ఉంటున్నామనేటువంటిది మనము దేవుని మందిరములో గడిపే పద్ధతులను బట్టి తెలుస్తుంది. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనం చూస్తే, యేసుక్రీస్తు వారు పుట్టిన తరువాత చూద్దాం, చూడండి. రాజైన హేరోదు దినముల యందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, యేసు ప్రభువారు ఈ లోకములో జన్మించిన పిమ్మట ఏం జరిగిందంట? ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చారు. వారు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను ఆరాధించటానికి వచ్చాము అని ఒక రాజు దగ్గరకు వచ్చి ఈ జ్ఞానులు మాట్లాడుతున్నటువంటి మాటలను భక్తుడైనటువంటి మత్తయ్య గారు వ్రాస్తా ఉన్నారు. ఎలా వ్రాస్తున్నారంటే, ఆయన అద్భుతంగా వ్రాస్తా ఉన్నారు. ఏమని వివరిస్తున్నారంటే, యేసు ప్రభువారు పుట్టిన పిమ్మట తూర్పు దేశము నుండి జ్ఞానులు వచ్చారు అని జ్ఞాపకము చేస్తూ ఉన్నారు. ఈ సమయంలో నేను జ్ఞానులను గురించి మాట్లాడటం లేదు. ఆ జ్ఞానులు వచ్చి మాట్లాడిన మాటను మనము ధ్యానము చేయబోతూ ఉన్నాం. ఆ జ్ఞానులు వచ్చి ఏం మాట్లాడారంటే, మేము తూర్పు దేశములో ఆయన యొక్క నక్షత్రమును చూసి ఆయనను పూజించటానికి, ఆరాధించటానికి, మా యొక్క విలువైనటువంటి కానుకలు అర్పించటానికి వచ్చాము. ఇది మరి యెరూషలేములో ఉన్నటువంటి రాజభవనము గనుక, రాజభవనములో ఉన్నటువంటి ఓ హేరోదు రాజా,
ఆ రాజు నీ భవనములో ఉంటే మాకు చెప్పు, మేము చాలా దూరము నుండి వచ్చాము, చాలా నెలలుగా ప్రయాణము చేశాము, చాలా ప్రయాసాలు పడ్డాము, చాలా కష్టాలు పడ్డాము, ఎండలో ఉన్నాము, వర్షంలో తడిచాము, మంచుకు వణికాము, ఎడారిలో జీవిస్తూ వచ్చాము, కొండలు లోయలు వాగులు ఏరులు వంకలు అన్నీ దాటి వచ్చాము, మాకు త్వరగా ఆ రాజుని చూపెడితే మేమేం చేస్తామంటే త్వరగా ఆరాధించి మేము వెళ్ళిపోతాము అంటూ ఉన్నారు. కానీ వీరి ఆలోచన బాగున్నది, వీరి ఉద్దేశం బాగున్నది, వీరికున్నటువంటి సమర్పణ బాగున్నది, వీరికున్న ప్రయాస బాగున్నది, వీరికున్న ప్రత్యక్షత బాగున్నది. వీరు అన్ని విషయాల్లో కూడా యూదుల రాజుగా పుట్టినటువంటి ఆ రాజుని కనుగొనాలని, చూడాలని, ఆరాధించాలని చాలా సంతోషంగా వచ్చారు. ఒకరోజు కాదు, ఒక వారము కాదు, ఒక నెల కాదు, దరిదాపుగా 2 సంవత్సరాలకు అటు ఇటుగా వారు ప్రయాణం చేస్తూ వచ్చారు. మనము 4 అడుగుల మందిరానికి రావటానికి, ప్రయాణం చేయటానికి పోలేము అనుకుంటాం. ఒక 3 నిమిషాలు ఆరాధనలో లేచి నిలబడటానికి మనకు కాళ్ళు నొప్పులు వస్తాయి. ఆరాధన సమయం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఆరాధన నిర్లక్ష్యం చేయొద్దు. ఆరాధన అంటే అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి నీ ధూపమును, నీ అర్పణను అర్పించే ఆ సమయం, అది ఆరాధన సమయం. నీ ప్రార్థనలో నువ్వు ఎలానా ఉండు, వాక్యం వినేటప్పుడు ఎలానూ ఉండు, లేదా నువ్వు పాటలు పాడేటప్పుడు ఎలానూ ఉండను, కానీ ఆరాధన సమయంలో మాత్రం అతి పరిశుద్ధమైన స్థలములోనికి యాజకుడు వెళ్ళి ఆ బలి అర్పణ అర్పించే సమయం ఆరాధన. ఆ సమయంలో నీవు పరిశుద్ధంగా అర్పించితే మరలా బయటికి వస్తావు. యేసు ప్రభువారి కృపాకాలం ఇచ్చాడు కాబట్టి మనం ఎట్లా ఆరాధించినా బతికిపోతున్నాం. అదే ధర్మశాస్త్ర కాలం అయితే అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి ఆ బలిపీఠము చెంత నీ ప్రోక్షణ అర్పించేటప్పుడు మనలో అపవిత్రత ఉంటే అక్కడే చచ్చిపోతాం. ఆరాధన సమయం చాలా పవిత్రమైనటువంటిది, సాగిలపడే సమయం, ఆరాధించే సమయం ఉన్నతమైన సమయం. ఆరాధించే సమయం మన జీవితానికి శ్రేష్టమైన సమయం. అందుకే మనం ఆదివారము నాడు ఏమంటాం చెప్పండి? ఆరాధన అంటాం. వేరే రోజుల్లో ప్రార్థన అంటాం, ఇంకోటైతే స్తుతి కూడిక అంటాం, ఇంకోటైతే కృతజ్ఞత కూడిక అంటాం. కానీ ఆరాధన చాలా విలువైనటువంటిది. నిర్లక్ష్యం వద్దు, శాపాన్ని తెచ్చుకోవద్దు. ఆరాధన అంటే నీ హృదయము, నీ మనస్సు, నీ నోరు అన్నీ కూడా ఏం చేయాలంటే సంతోష గానములతో నిండి ఉండాలి. ఈ ఆరాధన అంత విలువైనటువంటిది. ఈ జ్ఞానులు ఎలా వచ్చారంటే ఆరాధనకు రావటానికి 2 సంవత్సరాలకు అటు ఇటుగా కష్టపడి వచ్చారు. కష్టపడి రావటమే కాకుండా ఏమి తిన్నారో, ఏమి తాగారో, ఎక్కడ బండారో, ఎక్కడ ఉన్నారో, సత్రాలు దొరికినాయో లేదో తెలియదు. విమానాల్లో వెళ్ళలా, కారుల్లో వెళ్ళలా, బస్సుల్లో వెళ్ళలా, ఆటోల్లో వెళ్ళలా, బైకుల్లో వెళ్ళలా, ఒంటెల ప్రయాణం చేస్తూ వెళ్ళారు. ఎలా వచ్చారు ఆరాధనకి? బంగారు సామ్రాణి బోళముతో వచ్చారు. ఆరాధన ఎంత విలువైనటువంటిదో జ్ఞాపకం చేసుకున్నాను. ఎందుకు ఈ విషయాలు జ్ఞాపకం చేస్తున్నామంటే, మనము ఒక్క విషయంలో మీకు కోపం రాదంటే చెప్తాను. చెప్పంటారా వద్దంటారా? బాగా వర్షం వస్తుందంట, దున్నపోతట అంతే ఉందంట. దున్నపోతు మీద సినుకులు పడ్డ దానికి ఏముండదు, శలనం ఉండదు. ఆరాధన అంటే శలనము లేదు, ఆదివారం శలనము లేదు. ఇందాక ఒక పాట పాడుకున్నాం మనం, ఆరాధించేదా నిన్ను మది పొగడేదా. అందులో ఒక పాట ఏందో తెలుసా, ఒక వచనం ఏందో తెలుసా?
విస్తారంబగు వ్యాపకములలో విడచితిని సహవాసమును. విస్తారమైన పనులు పెట్టుకొని ఆరాధన నిర్లక్ష్యం చేస్తావా? దేవునికి లెక్క పజెప్పాలి. ప్రతి క్షణం, ప్రతి దినం చదువుకుంటే ఆరాధన నిర్లక్ష్యమా? డిగ్రీలు చేస్తే ఆరాధన నిర్లక్ష్యమా? ఇంజనీరింగ్ పోతే ఆరాధన నిర్లక్ష్యమా? వేరు వేరు పనులుంటే నిర్లక్ష్యమా? వ్యాపారం ఉంటే నిర్లక్ష్యమా? వేలుంటే నిర్లక్ష్యమా? కోట్ల రూపాయల ప్రైజ్ వచ్చేటువంటి అథ్లెటిక్స్ కూడా ఆ రోజు ఆరాధనకు వెళ్లకుండా మానుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కోట్ల రూపాయలు వస్తాయి, వాళ్ళ యాడ్స్కు 100 కోట్లు వస్తాయి, వాళ్ళు ప్రైజ్ మనీ గెలిస్తే లెక్కలేనంత డబ్బు వస్తుంది. ఆరాధన వదిలిపెట్టి వాళ్ళు వెళ్ళలే. మనకు మా వస్తే ముష్టి ఒక 500 వస్తాయి, 1000 రూపాయలు వస్తాయి. దాని కొరకు మనం ఏం చేస్తున్నాం? ఆరాధన నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. మీరు ఆశీర్వదించబడాలంటే మనము ఆరాధనకి విలువ ఇవ్వటం నేర్చుకోవాలి. ఆరాధనలో మోకరించడం నేర్చుకోవాలి. ఆరాధనలో నీ చేతనైతే సాగిలపడు, దేవుడు నిన్ను ఇంకా ఆశీర్వదిస్తాడు. 99వ కీర్తన 5వ వచనంలో అదే మనం ఉదయకాలం నేర్చుకున్నటువంటిది. ప్రభునందు ప్రియమైన సంగమా, ఈ జ్ఞానులు మనకు నేర్పుతున్నటువంటిది ఏందో తెలుసా? ఆరాధన. ఆరాధించటానికి వచ్చాము. ఓ హేరోదు రాజా, చూడండి అక్కడేమున్నదో. మళ్ళా 2వ వచనంలోనికి వద్దాం. మత్తయి సువార్త 2:2. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. ఇక్కడ యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ఈ జ్ఞానులు ఖగోళ శాస్త్రాన్ని చదివినటువంటి వాళ్ళు. ఏ గోళం ఎప్పుడు ఏర్పడుతుందో వాళ్ళకి తెలుసు. చాలా జ్ఞానం ఉన్నది. కానీ వారు ఎంత జ్ఞానం ఉన్నదో అంత బలహీనత కూడా అప్పుడే వచ్చింది. నక్షత్రాన్ని చూశారు, సంవత్సరాల కొద్ది నడిచారు. చివరికి వచ్చేళ్ళకి ఇక నక్షత్రంతో పని లేదనుకున్నారు. ఎక్కడుంటాడు రాజు? రాజభవనంలో ఉంటాడు. రాజు ఎక్కడుంటాడు? హేరోదు దగ్గర ఉంటాడు. సొంత ఆలోచనలోకి వచ్చారు. వారి యాత్ర అంతా దేనితో నడిచింది చెప్పండి? దేన్ని చూసి నడిచారు వాళ్ళు? నక్షత్రాన్ని. చివరికి వచ్చేళ్ళకి ఎక్కడొచ్చారు? రాజభవనానికి వచ్చారు. అక్కడికి వచ్చేళ్ళకి ఏమైపోయింది? ఆలోచన ఆగిపోయింది. మనం కూడా కొన్నిసార్లు ఎలా ఉంటామంటే కొన్ని విషయాల్లో దేవునిపై ఆధారపడతాం, ప్రార్థనపై ఆధారపడతాం, సేవకునిపై ఆధారపడతాం. ఇంకొంచెం అనుభవం వచ్చేళ్ళకి, ఇంకొద్ది వాక్యం తెలిసేళ్ళకి, ఇంకొంచెం ఆత్మీయతలో పెద్దోళ్ళం అయ్యాలకి దేవుడు తర్వాత అయ్యగారొద్దు, ఎవరొద్దు, మనమే ప్రార్థన చేసుకొని కేక్ కట్ చేసుకుందాం, అక్కడికి పోతాం. కాదంటారా? అవునంటారా? ఎవరు వద్దులే, కేక్ తెచ్చుకొని మనం కూడా ప్రార్థన చేసిన ప్రార్థనే, అయ్యగారు చేసిన ప్రార్థన. కానీ అయ్యగారు చేసే ప్రార్థనకి దేవుడు ఒక విలువనిస్తాడు. వారికి ఒక ఆర్డినేషన్ ఉన్నది, వారికి ఒక ప్రతిష్టత ఉన్నది, వారికి ఒక ప్రత్యక్షత ఉన్నది, వారికి ఒక పిలుపు ఉన్నది, వారికి ఒక దర్శనం ఉన్నది. ఇవన్నీ కలిగిన తర్వాత దేవుని యొక్క భక్తులు అభిషేకము చేసిన తర్వాత చేయబడేటువంటి ప్రార్థన మనకి దేవునికి అయ్యగారు ఏమైపోతారు చెప్పండి? మధ్యవర్తి అయిపోతారు. ప్రాధాన్యత ఇవ్వాలి. మనం ఏం చేస్తామంటే ఈ జ్ఞానులు ఏ రీతిగా ఆ హేరోదు ప్యాలెస్కి వచ్చి నక్షత్రాన్ని మరిచిపోయారు. ఎవరి మీద ఆధారపడ్డారు?
ప్యాలెస్ మీద ఆధారపడ్డారు. ఇక్కడే ఉంటాడు యూదుల రాజు కాబట్టి. మనం కూడా కొన్నిసార్లు అంతే మర్చిపోతాం. అయ్యగారు తర్వాతలే, అయ్యగారు వస్తే మళ్ళీ మార్పులు జరుగుతాయి. ఎన్నిసార్లు జరగవు? అలా ఉండొద్దు. దాని వలన వచ్చే నష్టం. ఇలా ఆలోచన, ఎంత జ్ఞానము కలిగారో, ఎంత చదువుకున్నారో, ఎంత సైంటిస్టులు అయినప్పటికీ ఈ సైంటిస్టులు ఏం చేశారంటే పప్పులో కాలేశారు. పప్పులో కాలేసి హేరోదు దగ్గరకు వెళ్ళి, ఓ హేరోదు రాజా, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని అడుగుతూ ఉన్నారు. ఆ మాటకు హేరోదు రాజు ఆ తర్వాత అక్కడ యెరూషలేము అంతా కూడా ఏం చేశారో తెలుసండి? ఉలిక్కిపడ్డారట. ఎట్లా ఉలిక్కిపడ్డారంటే, మనలను పరిపాలిస్తున్న హేరోదు రాజు కాకుండా, మనకు తెలియకుండా మన పట్టణములో ఎవరున్నారట చెప్పండి? యూదుల రాజుగా ఒకడు పుట్టాడని వాళ్ళంతా కూడా కలవరపడ్డారట. ప్రభునందు ప్రియమైన సంగమా, యూదుల రాజుగా పుట్టినటువంటి ఆయనను గుర్తెరగటంలో వీళ్ళు ఏం చేశారు? ఎంత జ్ఞానమున్నదో అంత అవివేకంలో పడిపోయారు. దానివలన కలిగినటువంటి నష్టం ఎంత చెప్పండి? ఆ ప్రాంతం అంతా కూడా 2 సంవత్సరాల పాటు ఇటు ఉన్న మగపిల్లలందరినీ ఏం చేశారు చెప్పండి? చంపేశారు. మనము కూడా మన కుటుంబంలో జరిగే వాటిలో దేవుని సేవకు నిర్లక్ష్యము చేస్తే, ఆ ప్రతిష్టతను నిర్లక్ష్యము చేస్తే, ఆ పిలుపును నిర్లక్ష్యము చేస్తే ఏదో ఒక నష్టాన్ని మనం కొని తెచ్చుకునే వాళ్ళం ఉంటాం. దయతో క్షమించండి, చెప్పాల్సి వస్తున్నది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వీరు ఎంత జ్ఞానవంతులైనా కానీ యేసు ప్రభువుని గురించి వారు ఏం మాట్లాడుతున్నారంటే యూదుల రాజుగా పుట్టినవాడు అని అడుగుతూ ఉన్నారు. మన అంశము కూడా అదే, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అంటే, అప్పుడు వారి ఆలోచన, ఈ జ్ఞానుల యొక్క ఆలోచన ఎంతవరకు ఉన్నదంటే చాలా ఒక లిమిట్లోనికి వచ్చింది. అర్థమవుతుందండి? యూదుల వరకే రాజు అన్నట్టుగా ఈ జ్ఞానులు మాట్లాడుతున్నారు. వారు మాట్లాడినటువంటి మాటను ఈ భక్తుడైనటువంటి మత్తయి అదే రాస్తా ఉన్నాడు. ఏమంటున్నాడు చెప్పండి? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? కానీ ఇక్కడ మనము ధ్యానం చేయబోయేటువంటి అంశం ఏంటంటే, ఆ యూదుల రాజు ఎవరు? ఆ రాజును గురించి బైబిల్ ఏం రాయబడ్డది? ఆ రాజును గురించి బైబిల్ ఏం బోధిస్తూ ఉన్నది? అసలు ఆ రాజు ఎవరు అంటే, ఆయనంట మామూలు రాజు కాదట, ఒక ప్రాంతానికి రాజు కాదట. ఆ రాజు యొక్క కాలములో ఉన్నటువంటి పరిస్థితులన్నిటిని బట్టి ప్రపంచంలో వేరు వేరు రాజులుగా ఉన్నారు. కానీ ఈ రాజు ఎవరు అని వ్రాయబడ్డదంటే, ఒకసారి దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 34వ వచనంలో చూడండి. 4:34 దానియేలు గ్రంథం 4:34. ఎజ్కేల్ తర్వాత దానియేలు, హోషేయ, ఎజ్కేలుకు మధ్యలో దానియేలు. ఆయన రాజ్యం ఎంతకాలం ఉంటుందంటే చెప్పండి? చిరకాలము ఉండేటువంటి రాజ్యము, తరతరాలు ఉండేటువంటి రాజ్యము. 2:47 కూడా చూడండి. దానియేలు గ్రంథం 2:47. మరియు రాజు ఈ మర్మమును బయలుపరచుటకు నీ దేవుడు, ఓ దానియేలు, నెబుకద్నెజరు మాట్లాడుతున్నాడు, నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులందరికీ ఆయన ఎవరంటే చెప్పండి? ప్రభువు. హల్లెలూయా చెప్పండి.
ఈ జ్ఞానులు వచ్చి హేరోదు దగ్గర మాట్లాడుతున్నారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ. కానీ దానియేలు ప్రవచనములోని రాజు అయినటువంటి నెబుకద్నెజరు, అన్యుడైనటువంటి రాజు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఆయన రాజు ఎంతకాలం ఉంటుందంటే చెప్పండి, ఆయన రాజ్యము చిరకాలము ఉండే రాజ్యము. ఆయన దేవతలకు దేవుడు, రాజులందరికీ ఆయన ఎవరంటే చెప్పండి, రాజు అని జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలము ఆ జ్ఞానులు మాట్లాడినటువంటి మాటకు బైబిల్ ఏం జ్ఞాపకం చేస్తున్నదంటే, ఆయన ఒక యూదులకు మాత్రము కాదు. ఆయన ఎవరంటే ఒకసారి చూడండి, ఇర్మియా గ్రంథం 10:10, ఇర్మియా గ్రంథం 10 అధ్యాయం 10వ వచనం. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలం ఆయన ఎవరంటే చెప్పండి, ఆయనే రాజు, సదాకాలము ఆయన రాజు. ఓ జ్ఞానులారా, ఓ నక్షత్రాలు తెలిసిన వారా, ఓ ఆకాశ మండలంలో ఏమి జరిగేది గమనించే జ్ఞానులారా, మీ ఆలోచన ఎంతవరకు ఉన్నదంటే ఆయన యూదులకు రాజు మాత్రమే అంటున్నారు. అది కాదు. ఆయన ఎవరట చెప్పండి, యుగ యుగాలకు ఆయన రాజు, సదాకాలము రాజు, దేవతలకు రాజు, రాజులందరికీ కూడా ఆయనే రాజు. ఇర్మియా 10లో ఏమన్నది చూడండి, ఆయనే జీవము గల దేవుడు. ఇంకా ఏమన్నది, సదాకాలము ఆయనే అంటే ఇంకెవరు లేరని అర్థం ప్రపంచం మొత్తానికి. ఎప్పుడైతే ఆయనే అనే మాట వచ్చిందంటే ఇంకెవరు లేరని అర్థం. ఆయన ఎవరంటే చెప్పండి, ఆయనే ఎంతకాలం అంటే చెప్పండి, సదాకాలము రాజు. మన దేవుడు ఆ జ్ఞానులు అన్నట్టు యూదులకు మాత్రమే రాజు కాదు. ఎవరికి రాజు అంటే చెప్పండి, అందరికీ ఆయనే రాజు, సదాకాలము ఆయనే రాజు. మొదటి తిమోతి పత్రిక 1:17 చూడండి. తిమోతిలకు రాసిన పత్రిక 1:17. సకల యుగములలో రాజయ్యుండి అనగా ఈ వాక్య భాగం మనకేం జ్ఞాపకం చేస్తున్నదంటే, ఆ జ్ఞానుల యొక్క ఆలోచన కంటే ఎక్కువగా ఆలోచింపచేయడానికి దేవుని యొక్క వాక్యం మనందరితో మాట్లాడుతుంది. హల్లెలూయా. ఆయన ఎవరంట, ఇక్కడ 17వ వచనంలో చూడండి, సకల యుగములలో ఆయన ఎవరట, రాజు. అది యుగము కానివ్వండి, గడిచిన యుగము కానివ్వండి, రాబో యుగము కానివ్వండి, పరలోకము కానివ్వండి, అది ఎక్కడైనా కూడా ఆయనే రాజట. ఎవరంటే చెప్పండి, ఆయన సకల యుగములలో రాజయ్యుండి. ఇంకా ఎలాంటి వాడట, ఆయన ఎలాంటి వాడట, అక్షయుడు, అదృశ్యుడు, అద్వితీయ దేవునికి ఆయనకే ఘనత, మహిమ, ప్రభావములు మనము ఆరోపించాలి. మన దేవుడు ఎవరంటే సకల యుగములలో రాజయ్యాడు. ప్రభునందు ప్రియమైనటువంటి సంగమ, దేవుని బిడ్డలమైనటువంటి మనము ఆరాధించే రాజు యూదులకు మాత్రమే రాజు కాదు. ఆయన ఎవరికట రాజు చెప్పండి, ఇక్కడ ఏమని వ్రాయబడ్డది, సకల యుగములలో కూడా ఆయన ఎవరట, రాజు. సంఖ్యాకాండం 24:17 చూడండి ఒకసారి. అక్కడ బిలాము ప్రవచనమెత్తి పలుకుతా ఉన్నాడు. 24:17 ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను కానీ సమీపమునున్నట్టు కాదు. అనగా వీరు చూసినటువంటి నక్షత్రాన్ని గురించి కూడా అక్కడ ప్రవచనము రాయబడ్డది. నక్షత్రము యాకోబులో ఉదయించును. ఈ మాట మనకు కావలసినటువంటి మాట. రాజదండము ఎక్కడి నుంచి వస్తుందట, ఇశ్రాయేలులో నుండే వస్తుంది. హల్లెలూయా. ఆయన అధికారము
ఇశ్రాయేలులో నుండి రాజదండము వస్తుంది అని సంఖ్యాకాండం 24:17 మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నది. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఉదయకాలం దేవుని ఆరాధించడానికి వచ్చినటువంటి మనం, దేవుని యొక్క వాక్యం మనకి ఏం జ్ఞాపకం చేస్తున్నదంటే, ఈ క్రిస్మస్ దినాల్లో ఈ రాజును గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇక్కడ హేరోదు రాజు ఏమైపోయాడట? కలవరపడ్డాడట. కలవరపడి అక్కడ భలే స్కిట్ వేసాడు. చూడండి, 2వ అధ్యాయంలోనికి వద్దాం. ఎంత మంచి స్కిట్ వేస్తాడంటే చాలా మంచి యాక్టర్. 6వ వచనం చూడండి. అబ్బా, ఎంత మంచి డ్రామా! ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు హేరోదు రాజుకి. మనకు కూడా అదే అవార్డులు ఇంకా ఎక్కువ వస్తాయి హేరోదు కంటే. మనం పెద్ద హేరోదులం. ఏం చేశాడట? రహస్యంగా పిలిపించాడు. పోయే వరకు పోయిన తర్వాత హేరోదు రాజు రమ్మంటండని సైనికులను పంపిస్తే ఆ జ్ఞానులు మరలా హేరోదు రాజు దగ్గరకు వచ్చి ఏమంటున్నాడు చెప్పండి? ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు ఆ సమాచారం అంతా ఇవ్వండి అని జ్ఞానులతో పెద్ద డ్రామా ఆడుతండి. డ్రామాగాడు డ్రామా. నేను వచ్చి ఆరాధిస్తానంటున్నాడు. ఈ హేరోదు సంగతి మీకు చెప్పాలని చాలా ఘోరంగా ఉంటుంది. కొడుకులు ఎదిగి రాజ్యంలోనికి రాజులుగా అవుతారని 2 కొడుకులు చంపించిన హేరోదీన. భార్య ఆటంకంగా ఉన్నదని భార్యను చంపించిన క్రూరుడి హేరోదు. ఈరోజు ఈ హేరోదు మహాభయంకరుడు. దయాదాక్షిణ్యము లేకుండా ఆ యూదయ ప్రాంతములంతటా కూడా 2 సంవత్సరాల పిల్లల మగపిల్లలందరినీ ఏం చేశాడు? సంపేసిన బహు భయంకరమైనటువంటి క్రూరుడు హేరోదు. మారు మనసు లేని హేరోదు. ఈనాడు కూడా సంఘాల్లో చాలామందికి మారు మనసు లేదు, పాప క్షమాపణ లేదు, పశ్చాత్తాపము లేదు. యేసు క్రీస్తు వారు నా కొరకే ఈ లోకానికి వచ్చారు. ఆయన సకల యుగములలో రాజు, ఆ అత్యున్నతమైన సింహాసనం మీద ఉన్న రాజు, ఆయన సర్వాధికారి అయినటువంటి రాజు, ఆయన అదృశ్యుడైనటువంటి రాజు, ఆయన రాజ్యము యుగయుగాలు ఉండేటువంటి రాజ్యము. ఇవన్నీ గ్రహించక ఆ రాజాది రాజును ఎలా చూస్తున్నామంటే, ఈ రోజుల్లోని మనమందరము కూడా దేవుళ్ళలో ఒక దేవుడుగా యేసు ప్రభు వచ్చాడనేటువంటి ఒక అజ్ఞానములో చూస్తూ ఉన్నాం. మనకింకా జ్ఞానోదయం కాలేదు. జ్ఞానోదయం అయితే ఈ జ్ఞానులు ఏం చేశారంటే, ఆ నక్షత్రం అగపడ్డది, వెంటనే పరుగున ఉరికారు. జ్ఞానోదయం అయితే మందిరానికి ఉరికొస్తారు, అంతే, ఉరికొస్తారు, ఆగరు. నా ప్రభు నాతో ఏం మాట్లాడతాడు? నా ప్రభు నన్ను ఎలా దర్శిస్తాడు? నా ప్రభు నన్ను ఎలా ఆశీర్వదిస్తాడు? నా ప్రభు నన్ను ఎలా స్వస్థపరుస్తాడు? నా ప్రభు నా జీవితాన్ని ఎలా ఇచ్చిస్తాడు? నా ప్రభు నా జీవితాన్ని ఆ పరలోకములో ఏ స్థానంలో ఉంచుతాడని ఆతృత. మీరు చూశారు కదా ఈ మధ్య గ్రామాల్లో జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో, ఈరోజు కూడా ఉన్నది కదా కొన్ని ప్రాంతాల్లో, 11, 14, 17 ఎలా ఉన్నారు వాళ్ళు? నిద్రపోయారా పోటీ చేసిన వాళ్ళు? ఏమన్నా పడుకున్నారండి? ఏం చేశారు వాళ్ళు? రేయగనక పగలనక వాళ్ళ యొక్క ఇంట్లో ఉన్నాయి, బ్యాంకులో ఉన్నాయి, బంగారం అంతా కుదవబెట్టి అక్కడ తెచ్చి ఇక్కడ తెచ్చి కోట్ల రూపాయలు పెట్టారు. ఎందుకంటే వాళ్ళకి ఏం కావాలి? ఆ గ్రామానికి రాజు కావాలి. మరి నిన్ను నన్ను రాజును చేస్తానంటున్నాడు దేవుడు. ఆ రాజ్యంలో ఉంచుతానంటున్నాడు. ఆ రాజ్యం కొరకు మనం ఎంత వేగరపడాలి? నిద్రపోతావా 8:30, 9 దాకా? ఆదివారం ఆరాధన అంటే ఏ సమయం దాకా నిద్రపోతాను? ఎలా వస్తున్నాం మనం దేవుని మందిరానికి? జ్ఞాపకం చేసుకోనండి. మనం చదువుకున్న వాక్య భాగం ఏంటో చెప్పండి. మళ్ళీ చూడండి, అక్కడ ఈ హేరోదు ఏం చేశాడు?
అంత యాక్షన్ చేస్తూ ఉన్నాడు. ఎలాంటి యాక్షన్ అంటే అబ్బో మామూలు యాక్షన్ కాదు. ఏమంటున్నాడు చెప్పండి? మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై ఎలాగంట చెప్పండి, జాగ్రత్తగా తెలుసుకొని రండి. నేను కూడా వస్తా, ఆ దారేటో చెప్పండి, ఆ ఇల్లేదో చెప్పండి, ఆ నక్షత్రం ఎక్కడ ఆగిందో చెప్పండి, అక్కడ ఎవరెవరు ఉన్నారో చెప్పండి, అన్నీ జాగ్రత్తగా తెలుసుకొని రండి అంటున్నాడు. తెలుసుకొని రాగానే నేనును వచ్చి ఏం చేస్తాను? ఇది నిజం అంటారా మాట, అబద్ధం అంటారా? నిజమేనా? పైకొకటి లోపల ఒకటి. ఈ రోజుల్లో సంఘాల్లో ఉంటున్నారు కొన్ని చోట్ల, పైకి ఒక తిరిగి పైకి ప్రైజ్లాడ్ అంటారు, అసలు వీళ్ళకి ప్రైజ్లాడే చెప్పకూడదు అంటారు, పక్క పోయింటారు. ఈ రోజులు ఉన్నారు, యాక్టర్స్ ఉన్నారు ఈ రోజుల్లో. అలా ఉంటే మనకు దేవుని ఆశీర్వాదం రాదు. ఈ హేరోదు బహు భయంకరుడు, క్రూరుడు, దుర్మార్గుడు. ఎంతమంది తల్లుల యొక్క శోకము మనం చూస్తూ ఉన్నాము, ఎంతమంది రోదన చేశారో. అక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, ఒకసారి చూడండి 17వ వచనం 2:17. అందువలన రామాలో ఏమైనా పడదట, అంగలార్పును వినబడెను, ఏడ్పును, ఎలాంటి రోదనట, మహారోదనయు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు నొల్లక ఉండెను. ఇర్మియా రాసినటువంటి ప్రవచనాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మహారోదన కలిగించాడు హేరోదు. పైకేం చెప్పాడు? నేను వచ్చి యూదుల రాజుగా పుట్టినటువంటి ఆయన ఏం చేస్తాను? ఆరాధిస్తాను. లోపలేమన్నా చెప్పండి, చంపేస్తాను అంటున్నాడు. నేను చంపడానికి నాకు కరెక్ట్ అడ్రస్ ఇవ్వండి, స్పాట్ పెడతానంటున్నాడు. అంతా రఫా ఈ వ్యవహారం. క్రూరంగా ఉన్నాడు, దుర్మార్గుడుగా ఉన్నాడు. ఏం చేస్తున్నాడంటే భయంకరమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. దేవుని బిడ్డలమైన మనం ఎలా ఉండాలంటే దేవుని సన్నిధిలో, దేవుని పాదాల దగ్గర కనిపెట్టేటువంటి వారముగా ఉండాలి. మనము ఆరాధించే ఈ రాజు ఎవరనుకున్నారు? ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యములో మనం మొదటి వర్తమానంలో చూసిన ఆ రాజు ఏం చేయుచున్నాడు? ఆ రాజును మనం ఏ రీతిగా ఆరాధించాలి, ఏ రీతిగా సాగిలపడాలి, ఏ రీతిగా పూజించాలి అంటే ఈ జ్ఞానులు కూడా మనకు అదే నేర్పుతున్నారు. వాళ్ళు ఏం చేశారట చూడండి, ఈ జ్ఞానులు ఎలా ఆరాధించారట. 10వ వచనంలో, వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి ఏం చేశారట చెప్పండి? ఆరాధనలో సాగిలపడటం. తల్లిని చూశారు, పక్కన ఉన్న యేసేపును చూశారు. మరియమ్మ గారికి ఏం సాగిల పళ్ళ, గుణదల బోల, గుండు కొట్టించుకోవడానికి. ఏం చేశారు చెప్పండి? ఎక్కడ సాగిల పడ్డారు? యేసయ్య పాదాల దగ్గర సాగిల పడ్డారు. 2వ కీర్తనలో అదే ఉన్నది, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన ఏం చేస్తాడు? కోపించును. కుమారునే ముద్దు పెట్టుకోవాలి, యేసయ్యనే ఆరాధన చేయాలి. మొదటి వర్తమానములో మనం అదే ఇంటూ ఉన్నాం. మొదటి 2 ఆజ్ఞలు జ్ఞాపకం చేయబడ్డాం. మనం ఏం చేయకూడదట? విగ్రహారాధన చేయకూడదు. పైనున్న ఆకాశం అందే కానీ, క్రిందున్న భూమి ఎందే కానీ, భూమి క్రిందున్న నీళ్ళ ఎందే కానీ దేని రూపమును మీరు పూజించకూడదు. ఇంట్లో అమ్మ నాన్న ఫోటో పెట్టి దండలేము, అక్కడ గుర్తుకు పెట్టుకోండి అంతే. కొంతమంది అమ్మ నాన్నకి దండం పెట్టిపోతారు సచ్చిన వాళ్ళకి. వాళ్ళకి ఏం చేతగా వాళ్ళు చచ్చారు, మనకేం చేస్తారు? బతికున్నప్పుడు బాగా చూడండి, బంగారం లాగా చూడండి. సచ్చినాక ఏం చేసిన ప్రతిఫలం ఉండదు. దేవుని బిడ్డలమైన మనం ఏం చేయాలంటే దేవుని ఆరాధించటం నేర్చుకోవాలి. ఈ జ్ఞానుల వలన మనము నేర్చుకునేటువంటి సత్యం ఏంటంటే ఆయన ఎవరట చెప్పండి? సకల యుగములలో రాజు. చూడండి 6:15 మొదటి తిమోతి పత్రికలో వ్రాయబడినటువంటి మాట, 6వ అధ్యాయము 15వ వచనం. శ్రీమంతుడును
అద్వితీయుడనగు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను మనకు ఏం చేశాడట? ఆ ప్రత్యక్షతే ప్రభు అయినటువంటి క్రీస్తు వారి జన్మము. హల్లెలూయా! ఆ ప్రత్యక్షతను మనకు కనపరచను. ఎవరట చెప్పండి? ఆ ప్రత్యక్షతను మనం చూస్తా ఉన్నామే. ఆయన ఎవరట? మళ్ళా చదవమ్మా. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును ప్రభువునై ఉన్నాడు అని జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. మళ్ళా మనం చూస్తాం, చూడండి, నేను చదువుతాను చూడండి. ఆ సర్వాధిపతి రాజులకు రాజు. మనం ఇంకా యేసు ప్రభువుని ఆ పశువుల తొట్టిలో, పశువుల పాకలో ఎలా చూస్తున్నాము? బాలుడుగా చూస్తున్నాము. ఆయన ఎవరట చెప్పండి? సర్వాధిపతి. ఎవరట? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని జ్ఞాపకం చేస్తూ ఇంకేమంటున్నాడు ఆయన? ఆ కింద వస్తున్న మరలా చదువు చూడండి. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే అనే మాటను గుర్తుపెట్టుకోండి. ఆయన మాత్రమే నివసించుచు ఆయన ఎలా ఉన్నాడట? అమరత్వము కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా సజీవుడుగా ఉన్నాడు. అదే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనము రూపాంతరపు కొండపై ఆయన చూస్తే ఆయన ఎలా ఉన్నాడట? సమీపింపరాని వారు చూడలేక పేతురు, యోహాను, యాకోబు ఏం చేశారు చెప్పండి? బోర్ల పడిపోయారు. మనము ఆరాధించే దేవుడు బాలుడు కాదు. మనం ఆరాధించే దేవుడు 33.5 సంవత్సరాలు మన మధ్య ఆ యెరూషలేములో తిరిగిన యేసు ప్రభులాగా చూడొద్దు. ఆయన ఏం చేశాడంటే ఆయన దేవుడని, సర్వాధిపతి అని, యుగ యుగాలకు రాజని, సమస్తము ఆయన ద్వారా కలిగిందని ఆ రహస్యాన్ని, ఆ మర్మాన్ని వారికి ఏం చేశాడంటే బయలుపరచకుండా మరుగు చేసి ఉంచాడు. ఎందుకంటే ఆ ప్రత్యక్షతను బయలుపరిస్తే ఏం చేస్తారో తెలుసండి? అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఆయన సిలువేయరు. ఆ సిలువేయకపోతే మనకేం రాదు? పరలోకము రాదు. ఈ రాజు ఎందుకు వచ్చాడంటే నీకు నాకు పరలోకాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఎలా వచ్చాడో చూద్దాం, చూడండి. యోహాను రాసిన సువార్త 18:33 నుంచి 38 వరకు ఉన్నటువంటి ఈ వాక్య భాగమును ధ్యానం చేసుకుందాం. యోహాను రాసిన సువార్త 18వ అధ్యాయము తీశారండి 33 నుండి. పిలాతు తిరిగి అనగా రెండోసారి అధికార మందిరములోని ప్రవేశించి యేసు ప్రభువును పిలిపించి ఏమని అడుగుతున్నాడండి? యూదుల రాజువు నీవేనా అని ఆయనను అడగగా, యేసు నీ అంతట నీవే ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నీతో నన్ను గూర్చి ఇదేమైనా చెప్పారా అని అడిగిన. అందుకు పిలాతు, నేనేమైనా యూదుడనా? ఏమి నీ స్వజనులను ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించిరి కదా, నీవేమి చేసితేవని అడగగా యేసు ఇప్పుడేనండి 36 నీవు యూదుల రాజువా అంటే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క హేరోదు యొక్క ఆలోచన కానివ్వండి, పిలాతు యొక్క ఆలోచన కానివ్వండి, యూదుల రాజులు అంటే మనకు బాగా జ్ఞాపకం వచ్చేటువంటిది మొదటి రాజు అయినటువంటి సౌలు. ఎన్నో యుద్ధాలు చేశాడండి, రక్తము కార్చాడు, ప్రాణాలు తీశాడు, రాజ్యాలు జయించాడు, శత్రువులను వారి వశము చేసుకున్నాడు 40 సంవత్సరాలు. ఆ తర్వాత వచ్చినటువంటి రాజు దావీదు. ఈ దావీదు రాజు కూడా ఎలాంటి వాడంటే దేవుని యొక్క మందిరాన్ని కట్టాలని అన్ని ఏర్పాటు చేసుకున్నాడు. కానీ దేవుడు ఏమన్నాడో తెలుసా? దావీదు, ఓ దావీదు, నా హృదయానుసారుడైన దావీదు, నువ్వు మందిరం కట్టమాకు నాయనా, నువ్వు రాజువయ్యా. ఏమి రాజు అంటే ఫిలిష్తీయులను జయించినటువంటి రాజువి. నీ చేతి నిండా రక్తం ఉన్నది, అదిగో గొలియాతు రక్తం అగబడుతున్నది, ఫిలిష్తీయుల రక్తం అగబడుతున్నది,
చుట్టూ ఉన్నటువంటి ఆ ఇశ్రాయేలు దేశము పక్కన ఉన్న రాజ్యాలను జయించిన ఆ రక్తము నీ చేతుల్లో నాకు అగబడుతున్నది కాబట్టి నీవు నా మందిరాన్ని కట్టకూడదు. దావీదు కూడా ఎలాంటి వాడు చెప్పండి? యూదుల రాజులు వీళ్ళు ఎలాంటి వాళ్ళు చెప్పండి? రక్తాన్ని చిందించిన రాజు. ఆ తర్వాత వచ్చిన రాజులందరూ కూడా రక్తాన్ని చిందించారు. ఓ హేరోదు అనుకుంటున్నాడు యూదుల రాజుగా పుట్టిందంటే నా రాజ్యం స్మాష్ అయిపోద్ది అనుకున్నాడు, నా రాజ్యం ఉండదు అనుకున్నాడు, నన్ను ఉండనీయడు అనుకున్నాడు, భయపడ్డాడు. అందుకే ఏం చేశాడు చెప్పండి? కలవరపడ్డాడు. కానీ మనము ఆరాధించే ఈ క్రిస్మస్ దినాల్లో యూదుల రాజుగా పుట్టిన రాజు మాట్లాడుతున్నటువంటి ఆ మాట చూడండి. 36:18 యోహాను సువార్త. యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. హల్లెలూయా చెప్పండి. మరలా బిగ్గరగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. మనది ఈ లోక సంబంధమైన పరిపాలన కాదు. మీకు ఎవరైనా అవకాశం ఇస్తే కార్పొరేటర్గా పోటీ చేయమాకండి. మాకు తెలిసిన ఒక ఆయన పోటీ చేసిండు, పాస్టర్ మనం పెట్టి పోటీ చేయించి 2 కోట్ల వరకు లాస్ అయిపోయాడు. మొన్న వాళ్ళ ఇంటికి పోయిన నేను వచ్చేటప్పుడు మోసేకి అదే చెప్పిన. ఏమైపోయారండో తెలుసండి? లాస్ అయిపోయింది. ఇప్పుడు అన్నిటికీ టైట్ అయిపోయింది పాస్టర్ గారు, ఇదివరకు లాగలేదు. ఎందుకంట పోటీ చేసి ఓడిపోయి. నేనేం జ్ఞాపకం చేస్తున్నానంటే మనము ఈ లోక సంబంధమైన అధికారాన్ని కోరుకోవద్దు. కొంతమంది సంఘంలో అధికారం కావాలి, నేనే పెద్దగా ఉండాలి, నేను చెప్పిన మాటిన, అది తప్పు. అది దేవుని వాక్యానుసారమైనటువంటిది కాదు. దేవుడు ఇచ్చినప్పుడు దానికి ఎలా ఉండాలంటే దేవునికి కట్టుబడి, దేవునికి లోబడి, దేవునికి విధేయత చూపెట్టి ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేసి అప్పుడు ప్రభుపై ఆధారపడి చేయాలి దేవుని పని. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, మరలా చూడండి. యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులను చేత అప్పగింపబడినట్లు నా సేవకులు పోరాడుదురు కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు అనెను. అందుకు పిలాతు నీవు యూదుల రాజువా అని ఆయన అడగగా యేసుప్రభువారు ఏమంటున్నాడు? నీవన్నట్టే ఎవరైతే మారు మనసు పొందుతారో, ఎవరైతే రక్షింపబడతారో, ఎవరైతే యేసు రక్తము చేత కడగబడతారో, ఎవరైతే ఆత్మీయమైనటువంటి యూదులుగా మారుతారో వాళ్ళందరికీ నేనే రాజును అంటున్నాడు ఆయన. నా రాజ్యము ఇహ సంబంధమైనటువంటిది కాదు. నేను పోరాడవలసినటువంటిది దావీదులాగా కత్తులతో కాదు, సౌలులాగా కత్తులతో కాదు, అబ్షాలోము రెహబాములాగా కత్తులతో కాదు, ఇశ్రాయేలు రాజులు యూదుల రాజుల్లాగా నేను కత్తితో పోరాడాను. అంధకార సంబంధమైనటువంటి దురాత్మల సమూహములతో నేను పోరాడటానికి వచ్చాను. పిలాతు భయపడమాకు, నేను రాజునేమని. ఓ హేరోదు నువ్వు భయపడమాకు, నేను చంపుతాను, నేను నిన్ను చంపను, నీ కొరకై నేను అవసరమైతే మరణిస్తా కానీ నిన్ను మాత్రమే నేను చంపను. అది యేసయ్య ప్రేమ. హల్లెలూయా. అందరు రాజులు ఏం చేశారు చెప్పండి? కత్తులతోని పోరాడారు. మన ప్రభు అయినటువంటి యేసు ప్రభు వారు యూదుల రాజుగా జన్మించాడు కానీ ఆయన దేనితో పోరాడాడు చెప్పండి? ప్రేమతో పోరాడి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మన యేసయ్య ప్రేమ చూపెట్టేవాడు. అర్థమైందండి మీకు? అందరు రాజులు దేంతో పోరాడతారు? యుద్ధాలు చేసేటప్పుడు ఏం సింధిస్తారు? యేసయ్య ఏం చేశాడు చెప్పండి? ప్రేమ కరుణ చూపెట్టాడు. వాళ్ళ రక్తం చిందించలే, యేసయ్యే తన రక్తాన్ని కలువరలో చిందించాడు. ఇప్పుడు చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఇది మన రాజు, మనం ఆరాధించే రాజు. ఇందుకు మనం ఏం చేయాలి చెప్పండి? క్రిస్మస్ చేయాలి. అందరిలాంటి వాడు కాదు మన యేసయ్య.
ఈ యేసయ్య ఎలాంటి వాడంటే మనందరి కొరకై తన రక్తమును చిందించి మనలందరినీ మరణములో నుంచి ఆ పరలోకానికి దాటించాడు. హల్లెలూయా. మనకి క్రిస్మస్ అది. ఇంకా ఉంటాడు చూడండి 37వ వచనం. అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయన అడగా, యేసు ప్రభు చెప్పే మాట ఇక్కడేనండి క్రిస్మస్. యేసు నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి నేను ఏమివ్వటానికి, సాక్ష్యం ఇవ్వటానికి లోకములో పుట్టాను. హల్లెలూయా. అది క్రిస్మస్. సత్యము, సత్యము కొరకు పుట్టాడు ఆయన. సత్యాన్ని గురించి ఏం చేయాలట ఆయన? సాక్ష్యం. ఆయన చెబుతున్నాడు నేను సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వటానికి పుట్టాను. మన యేసయ్య ఎందుకు పుట్టాడు చెప్పండి? చెప్పాలి ఇప్పుడు, చెప్పండి ఎందుకు పుట్టాడు ఈ లోకంలో? ఈ వాక్యాన్ని బట్టి చెప్పండి. చాలా ఉన్నాయి, అవన్నీ వద్దు. ఎందుకంటే యేసయ్య పుట్టింది మారు మనసు పొందిన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. బాప్తిసం తీసుకున్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. బలలో పాలు పొందే వాళ్ళు హల్లెలూయా చెప్పండి. సత్యమే పలుకుతామన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు యేసయ్య ఎందుకు పుట్టాడు? ప్రభునందు ప్రియమైన సంగమా, యేసయ్యను మనము ఆరాధించే వారమైతే, నిజమైన క్రిస్మస్ మనము చేసేవారమైతే, మన ఇంటి పైన మన చర్చి పైన నక్షత్రాలు కాదండి, సత్యం అనే నక్షత్రం కలిగి ఉండాలి. సత్యాన్ని ధరించుకోవాలి. ప్రభువారు చెప్పాడు నేనే మార్గమును, నేనే ఎవరిని చెప్పండి? సత్యమును. యేసయ్య చెబుతూ ఉన్నాడు నేను సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వటానికి లోకములో పుట్టాను. కానీ నేను ఎవరిని చెప్పండి? సకల యుగాలలో రాజుని, సర్వాధికారము కలిగిన రాజుని, దేవతలకు రాజుని, రాజులకు రాజుని. కానీ నేను ఎందుకు ఈ లోకానికి వచ్చానో తెలుసా? మీలాగా మీతో పాటు రక్త మాంసములలో పాలివాడనవటానికి ఈ లోకానికి వచ్చాను. ఎబ్రీ 2:10 మనం అదే చూస్తూ ఉన్నాం. ఎందుకు వచ్చాడట చెప్పండి? ఆయన మనతో పాటు ఏమైపోయాడట? ఇంత గొప్ప రాజు, అమరత్వము కలిగినటువంటి రాజు, సమీపింపరాని తేజస్సులో ఉన్న రాజు మనందరి కొరకు ఏమైపోయాడమ్మా? చదవండి ఒకసారి 2:14. ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే ఆ పిల్లలు. ఏ పిల్లలట? దేవుని బిడ్డలమైన మనందరము ఆయన పిల్లలం. మనకి ఏమున్నది? ఏమున్నదండి? మన కోతి ఏమొస్తుంది? ఇంకేమొస్తుంది? కిలో కాట పెడితే మాంసం వస్తుంది కదా. మనకేమున్నది? రక్తము మాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని కలువరి శిలువలో నశింపజేయటానికి ఆయన ఈ లోకములోనికి ఎందుకు వచ్చాడట? రక్త మాంసములలో పాలివాడయ్యాడు. ఆయన నీ యొక్క శరీరము, నీ యొక్క రక్తములో ఆయన పాలివాడు కావటానికి. ఎందుకంటే మనలో ఉన్న శరీరము, మనలో ఉన్న రక్తము మనలో కలిసిపోవటానికి. ఆ అమరత్వము కలిగిన దేవుడు ఎంతగా తగ్గించుకున్నాడు చెప్పండి కదా. ఫిలిప్పీ 2:10 చూడండి, 2:7 చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:7 చూడండి. మనుషుల పోలికగా పుట్టి, ఎలా పుట్టాడట చెప్పండి? మనుషుల పోలికగా పుట్టాడు. ఎవరట ఆయన? సర్వాధికారము కలిగిన రాజు. ఆయన మన రాజు, మనం ఆరాధించే రాజు, మనం కొలిసే రాజు, దేవుడు మనకిచ్చిన రాజుగా వచ్చినటువంటి రాజు ఆయన. ఆయన ఎవరట చెప్పండి? ఏ పోలికలోనికి వచ్చాడు? మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని ఆయనే ఏం చేశాడట చెప్పండి? రిక్తునిగా వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు?
ఈ లోకంలోనే పుట్టాడు. ఎలా పుట్టాడు? అందరికన్నా ఏదో గుడ్డలు ఉంటాయి, ఆయనకు ఆ గుడ్డలు కూడా దొరక్క ఏ గుడ్డలో పెట్టారు చెప్పండి? రిక్తుని కంటే పొత్తి గుడ్డలతో పెట్టారు. అంతగా తగ్గించుకున్న రాజు. మనం ఏం చేద్దాం చెప్పండి? తగ్గించుకుందామా హెచ్చించుకుందాం? తగ్గించుకోవాలి. తగ్గించుకోకపోతే మనము ఆయన రాజ్యములో బిడ్డలము కాలేం. చివరిగా ఒక మాట మనందరికీ ప్రోత్సాహకరంగా, ఉజ్జీవకరంగా, ఆత్మీయమైన బలము పొందేటువంటి ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9-10 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుకుందాం. అందరం కలిసి చదువుదాం. చూడండి, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9-10 వచనాలు కలిసి ఉన్నాయి. అందరం కలిసి చదువుదాం. నాతో పాటు మీరు కూడా చదవండి. ఆ పెద్దలు, నీవు గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడే వారిలోను, ప్రతి జనములోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని, ఇక్కడ కొంచెం జాగ్రత్త చదువు, మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేస్తువి గనుక వారు భూలోకమందు ఏలుదురు అనే క్రొత్త పాట పాడుదురు. హల్లెలూయా. ఆయన రాజు ఇక్కడున్న మనందరినీ కూడా ఏం చేస్తున్నాడు చెప్పండి? ఒక రాజ్యంగా చేస్తాడట. హల్లెలూయా. ఈ రాజ్యాలు 5 సంవత్సరాలే, ఈ పంచాయతీలు 5 సంవత్సరాలే, ఈ ఎమ్మెల్యే 5 సంవత్సరాలే, ఈ మినిస్టర్ 5 సంవత్సరాలే, రేవంత్ రెడ్డి ఎన్ని నెలలు ఉంటాడో, ఎన్ని సంవత్సరాలు ఉంటాడో తెలియదు, చంద్రబాబు ఎంతకాలం ఉంటాడో తెలియదు, మోడీ ఎంతకాలం ఉంటాడో తెలియదు. మావుంటే 5, 15, 20 ఏళ్ళు ఉంటాయి, ఏదో ఒకరోజు చచ్చిపోతారు. కానీ ఆ నిత్య రాజ్యములు, ఆ పరలోక రాజ్యములో మన యూదులకు రాజుగా పుట్టిన ఆ రాజు నిన్ను నన్ను ఏం చేస్తాడంటే చూడండి, మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేస్తే మనలందరూ ఏం చేస్తాడట? ఒక్కొక్క రాజ్యమే అయిపోతామట. మనం ఆ రాజ్యానికి రాజులం అయిపోతామట. నీ తలల మీద బంగారపు కిరీటం ఉంటుంది. హల్లెలూయా. ఈ రాజులకి ఏ కిరీటం లేదు. పరలోకములో దేవుడు నీకేమిస్తాడో కిరీటం ఇస్తాడు, నిన్ను అంతగా హెచ్చిస్తాడు. అప్పుడు నువ్వు కూడా ఆయనతో పాటు ఏమైపోతావో తెలుసండి? సకల యుగాల్లో రాజు అవుతావు, యుగ యుగాలు రాజు అయిపోతావు, నిత్య రాజ్యములో రాజు అయిపోతావు. ఆ రాజ్యములో మనం పాలు పొందాలంటే ఇదిగో సత్యముతో ప్రభు బలలో పాలు పొందాలి. అక్కడ రాజుగా ఉండాలంటే ఇక్కడ ఎలా పాలు పొందాలి? సత్యముతో. సత్యమును ప్రకటించుట కొరకు, సత్యమును తెలియజేయుట కొరకు నేను పుట్టాను. యేసుప్రభువే చెప్పిన మాట అది. మనం సత్యంగా ఉందాం, ప్రభుకు సమర్పించుకుందాం. నిన్ను నన్ను ఏం చేస్తాను అంటున్నాడు ఈ రాజు చెప్పండి? ఒక రాజులుగా చేస్తాను. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో అదే వ్రాయబడ్డది. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, మీ కొరకు ఏర్పరచబడిన నా రాజ్యమును స్వతంత్రించుకొనడి. ఆ రాజ్యాన్ని మనం ఏం చేయాలట? స్వతంత్రించుకోవాలి. ఆయన రాజ్యాన్ని ఇస్తాడు. మనం వట్టిగా ఆరాధన చేయట్లే, పనులని మానుకొని దేవుని బిడ్డలమైన మనం ఆయన ఇచ్చేటువంటి గొప్ప ధన్యత, ఆశీర్వాదం ఏంటంటే మన రాజు మనకు కూడా ఏమిస్తాడు? ఒక రాజ్యాన్ని ఇస్తాం. ఆయన బిడ్డలముగా ఆయన బలలో పాలు పొందేటప్పుడు మనం పరీక్షించుకుందాం, ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, అందరికి కూడా తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఒకసారి ఆ జ్ఞానులు హేరోదు రాజు దగ్గరకు వచ్చి హేరోదుతో మాట్లాడినప్పుడు యూదుల రాజు అన్నారు. కానీ బైబిల్ అంతా ఏం చెబుతున్నదంటే ఆ జ్ఞానులు మాట్లాడినటువంటి మాట కంటే ఉన్నతంగా, చాలా గొప్పగా ఆయన సకల యుగములలో రాజు. అన్యుడైనటువంటి నెబుకద్నెజర్ చెబుతున్నాడు, మీ దేవుడు ఓ దానియేలు నీ దేవుడు, నువ్వు పూజించే దేవుడు, సకల దేవతలకు రాజు, రాజులందరికీ రాజు అని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనం ఆరాధించే ఆయన దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలండి, చాలా భయముతో ఉండాలండి. మనం పూజించే దేవుని దగ్గర ఈ రాజుని మనము చూసేటప్పుడు
ఆ జ్ఞానులు ఎంత భయముతో, భక్తితో, వినయముతో, విశ్వాసముతో, నిష్ఠతో, సమర్పణతో విలువైనటువంటి కానుకలు వారి చేత పట్టుకొని తమ పెట్టెలను విప్పి యేసు ప్రభువారి ఎదుట సాగిలపడి ఆ రాజు విలువ తెలిసి సమర్పిస్తూ ఉన్నారు. మనము కూడా ఈ రాజుని ఎలా చూస్తూ ఉన్నాం? జ్ఞానులాగా విప్పుదామా? జ్ఞానులాగా సమర్పించుకుందామా? జ్ఞానులాగా మన హృదయాలను ప్రభు సన్నిధిలో విప్పుదాం. దేవుడు మనకిచ్చినవి విప్పుదాం. ఇంకా 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 బలహీనపడిపోతున్నావేమో, ఇంకా దిగజారిపోతున్నావేమో ఒకసారి పరీక్షించుకో. ప్రభు బల్ల దగ్గరకు వచ్చాం. ప్రభు బలలో యోగ్యంగా పాలు పొందాలి, నీతిగా పాలు పొందాలి, పరిశుద్ధంగా పాలు పొందాలి, యథార్థంగా పాలు పొందాలి. ఆయన కనుదృష్టి నీ హృదయంలోనే, నీ మనస్సులోనే ఉన్నవన్నీ చూస్తూ ఉన్నది. ఆయన కనుదృష్టి మన మైండ్ అంతా కూడా స్కాన్ చేస్తూ ఉన్నది. ఒకసారి పరీక్షించుకుందాం. మనం ఆశీర్వదించబడాలి. మనం ఆయన రాజ్యములో రాజులుగా ఉండాలి. ఆయన రాజ్యములో తలపై కిరీటాలు కలిగి, రాజ్యము కలిగి పరిపాలన చేసేవారిగా ఉండాలంటే ఈ భూమి మీద మనం ప్రభువుకు నమ్మకంగా జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. అయ్యా, నా జీవితంలో ఇంత గొప్ప రాజును నేను సరిగా అర్థం చేసుకోలేకపోయాను. ప్రభువా, నన్ను క్షమించాను. నేనేదో అనుకుంటున్నాను క్రిస్మస్ అంటే ఏదో చిన్న ఒక నాటికలాగా అనుకుంటున్నాను. క్రిస్మస్ అంటే ఏదో కొత్త బట్టలు అనుకుంటున్నాను. క్రిస్మస్ అంటే ఏదో వంటలు అనుకుంటున్నాను. క్రిస్మస్ అంటే పాటలు అనుకుంటున్నాను. కాదు ప్రభువా, నీవు సకల యుగాలలో రాజువయ్యా, నా కొరకై ఈ లోకానికి పుట్టావని మళ్ళీ మనం పరీక్షించుకొని ప్రభు బల్ల కొరకు సిద్ధపడదాం. జీవము కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఓ దేవా, మీ బంగారు పాదాలకు వందనాలు. ఎంత గొప్ప రాజువు నాయన, అత్యున్నత సింహాసనం మీద ఉన్న రాజువు. మమ్ములను ప్రేమించి మా కొరకై ప్రభువా రక్త మాంసములు ధరించుకొని రిక్తుడిగా, దరిద్రుడిగా ఈ లోకములో జన్మించారు. మేము చాలా నిర్లక్ష్యం చేశాము ఓ ప్రభువా. మేము గమనించలేకపోయాం ప్రభువా. మేము మీ విలువ తెలవకుండా జీవిస్తున్నాం ప్రభువా. మమ్మలను క్షమించండి అయ్యా. దురాత్మల సమూహములతో పోరాడటానికి, వాయుమండల సంబంధమైనటువంటి సాతానుతో పోరాడటానికి అందరు రాజుల్లాగా నాయన కత్తులతో కాదు కానీ ప్రభువా, మీ యొక్క విలువైన ప్రాణమునే బలిగా అర్పించి రక్తమును కార్చి సాతాను ఓడించిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మీ సన్నిధి చేరిన మమ్మలందరినీ జ్ఞాపకము చేసుకునండి. మా రాజు అయినటువంటి మిమ్మలను, మా దేవాది దేవుడు అయినటువంటి మిమ్మలను, యుగ యుగాలు ఏలేటువంటి మమ్ములను ఒక్కసారి జ్ఞాపకము చేసుకొని మీ ఆత్మ ద్వారా బలపరచి మీ విలువ తెలుసుకొని మిమ్మల్ని ఆరాధించి సరైన క్రిస్మస్ కలిగి ఉండటాన్ని కృప దయచేయమని ప్రభువైన యేసు క్రీస్తు నామములో స్తుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.